డొనాల్డ్ ట్రంప్ వెనిజులాను ఎగ్జాంపుల్గా చూపిస్తూ భారత్ను బెదిరించే ప్రయత్నాలు చేస్తున్నాడా? రష్యాతో వ్యాపారం మానకపోతే సీరియస్ యాక్షన్ ఫేస్ చేయక తప్పదని వార్నింగ్ ఇస్తున్నాడా? ప్రస్తుతం అతడి తీరు చూస్తుంటే అవునని అనిపిస్తోంది. నికోలస్ మదురోను బంధించిన తర్వాత తనతో విభేదించే వారందరికీ అదే గతి పడుతుందనే సంకేతాలు ఇస్తున్నాడు. ఈ క్రమంలోనే మోడీని మంచివారు అంటూనే తాను చాలా అసంతృప్తిగా ఉన్నానని, తనను సంతోషపెట్టకపోతే తీవ్ర పరిణామాలుంటాయని బెదిరింపులకు దిగాడు. ఇంతకు వెనిజులా అధ్యక్షుడిని బంధించిన వేళ మోడీని ఎందుకు టార్గెట్ చేస్తున్నాడు? రష్యా చమురు కొనుగోళ్లు ఆపేయకపోతే భారీ సుంకాలు విధిస్తానని బెదిరించడం వెనుక అసలు వ్యూహం ఏంటి? ట్రంప్ తెంపరి వ్యాఖ్యలకు మోడీ సర్కార్ రియాక్షన్ ఏంటి? లెట్స్ వాచ్. అమెరికాలో బందీగా మదురో, మోడీకి వార్నింగ్ ఇచ్చిన ట్రంప్. రష్యా చమురు కొంటే సుంకాలు రెట్టింపవుతాయని బెదిరింపులు. ట్రంప్ బెదిరింపులకి మోడీ ప్రభుత్వం ఎలా బదులివ్వబోతోంది? వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురోను బంధించిన తర్వాత డొనాల్డ్ ట్రంప్ భూమి మీద నిలబడ్డం లేదు. స్వయంగా తానే వెనిజులా వెళ్లి మదురోను బంధించాను అనే రేంజ్లో బిల్డప్ ఇస్తున్నాడు. తాను డిసైడ్ అయితే ప్రపంచంలో ఎవరికైనా అదే గతి పట్టించగలను అనే సంకేతాలు ఇచ్చే ప్రయత్నాలు చేస్తున్నాడు. ప్రపంచంలో ఏ దేశమైనా ఎంత పెద్ద నాయకుడైనా ప్రశాంతంగా ఉండాలంటే తనను ప్రసన్నం చేసుకోవాల్సిందే అని ఓపెన్ స్టేట్మెంట్లు ఇచ్చేస్తున్నాడు. తన మాట వినకపోతే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయని బెదిరింపులకు దిగుతున్నాడు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశపు ప్రధానిని అలాగే బెదిరించే ప్రయత్నం చేశాడు. మోడీని మంచివారు అంటూనే తనను సంతోషపెట్టకపోతే తీవ్ర పరిణామాలుంటాయని బెదిరింపులకు దిగాడు. ఇది ప్రధాని మోడీని ఉద్దేశిస్తూ ట్రంప్ చేసిన తెంపరి ప్రకటన. ప్రధాని మోడీ చాలా మంచి వ్యక్తి, ఉన్నతమైన వ్యక్తి అని పొగిడాడు. అంతలోనే భారత వైఖరి పట్ల తాను సంతోషంగా లేనని, ఆ విషయం మోడీకి తెలుసంటూ టెంపర్ చూపించాడు. ఆ తర్వాతే రష్యా క్రూడ్ కొనుగోళ్ల విషయంలో భారత్ తమకు సహకరించకపోతే మరిన్ని సుంకాలు విధించే అవకాశం ఉందంటూ బెదిరింపులకు దిగాడు. ఈ విషయంలో తనను సంతోషపెట్టడం భారత్కు చాలా ముఖ్యమని మనస్సులో మాట బయటపెట్టాడు. రష్యా చమురు కొనుగోళ్ల వ్యవహారంలో అమెరికా అధ్యక్షుడు ఈ తరహా ప్రకటనలు చేయడం ఇదే తొలిసారి కాదు. గతంలో చాలాసార్లు ఇలాగే బెదిరింపులకు దిగాడు. ఇప్పటికే మన దేశంపై 50% సుంకాలు అమల్లో ఉన్నాయి కూడా. 25% వాణిజ్య ఒప్పందం కుదరని పక్షంలో విధిస్తే మరో 25% రష్యా నుంచి చమురు కొనుగోళ్లు ఆపేయాలని బెదిరిస్తూ సంధించినవే. ఈ రెండు విషయాల్లో భారత్ వెనక్కి తగ్గలేదు, తగ్గబోదు కూడా. అయితే ఇప్పుడు అదనపు సుంకాల హెచ్చరికలు చేయడానికి చాలా బలమైన కారణాలు ఉన్నాయి. ట్రంప్ చాలా కాలంగా భారత్ను రష్యా నుంచి చమురు కొనొద్దని చెబుతున్నాడు. దీనికి అసలు కారణం రష్యా ఆర్థిక వ్యవస్థను బలహీనపరచాలనే ఉద్దేశమే అని ట్రంప్ చెబుతున్నా, అసలు లక్ష్యం మాత్రం తమ దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసుకోవడమే. కాస్త డీటెయిల్గా చెప్పాలంటే భారత్ రష్యా నుంచి చమురు కొనుగోళ్లు ఆపేసి అమెరికా నుంచి దిగుమతి చేసుకోవాలని పరోక్షంగా చెబుతున్నారన్నమాట. ఇంకాస్త వివరంగా చెప్పాలంటే వెనిజులా చమురును క్యాష్ చేసుకోవడానికి భారత్ వంటి భారీ దేశాలు అమెరికాకు అవసరం. అమెరికా ఎనర్జీ ఇన్ఫర్మేషన్ అడ్మినిస్ట్రేషన్ లెక్క ప్రకారం వెనిజులాలో 300 బిలియన్ బ్యారెళ్ల కన్నా ఎక్కువ చమురు నిక్షేపాలు ఉన్నాయి. ప్రపంచంలోని మొత్తం చమురు నిల్వల్లో ఇది 20%. ఈ చమురు నిక్షేపాల విలువ అక్షరాల 1557 లక్షల కోట్ల రూపాయలని అంచనా. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇప్పుడు ఆ చమురును క్యాష్ చేసుకునే పనిలోనే ఉన్నాడు. మదురోను బంధించిన తర్వాత ఆ ప్రకటన చేశాడు. తన నియంత్రణలో ప్రపంచంలోనే భారీ చమురు నిక్షేపాలు ఉన్నాయని తెలిపాడు. అమెరికాకు చెందిన పెద్ద ఆయిల్ కంపెనీలు వెనిజులాకు వెళ్తాయని, బిలియన్ల డాలర్లు ఖర్చు పెట్టి సొమ్ము సంపాదించుకుంటాయని ప్రకటించాడు. తద్వారా అమెరికా ఆర్థిక వ్యవస్థను తిరుగులేని స్థానంలో నిలబెడతానని సంకేతాలు ఇచ్చాడు. అలా జరగాలంటే భారత్ వంటి చమురు దిగుమతులపైనే ఆధారపడిన పెద్ద దేశాలు అమెరికాకు కీలకం. అందుకే రష్యా చమురు కొనడం మానేసి అమెరికా నుంచి దిగుమతి చేసుకోవడానికి భారత్ సిద్ధం కావాలనే సంకేతాలు పంపిస్తున్నాడు. భారత్ తన చమురు అవసరాల్లో 88% పైగా దిగుమతులపైనే ఆధారపడుతుంది. తక్కువ ధరకు ఎక్కడ దొరికితే అక్కడ కొనుగోలు చేయాలన్నది భారత్ విధానం. అందుకే అమెరికా ఒత్తిడి ఉన్నప్పటికీ రష్యా నుంచి చమురు కొనుగోళ్లు కొనసాగిస్తోంది. అమెరికా ఎంత ఒత్తిడి చేసినా రష్యా నుంచి చమురు దిగుమతులు తమ దేశ ఇంధన భద్రతకు అత్యంత అవసరమని భారత్ గట్టిగా వాదిస్తోంది. నిజానికి ఇప్పటికే అమెరికా, యూరోపియన్ దేశాలు విధిస్తున్న కఠిన ఆంక్షల ప్రభావం రష్యా చమురు సరఫరాపై పడింది. డిసెంబర్ నాటికి భారత్ దిగుమతులు 3 ఏళ్ల కనిష్టానికి అంటే రోజుకు 12 లక్షల బ్యారెల్స్ కు పడిపోయాయి.
ఇది 2025 జూన్ నెలలో ఉన్న 20 లక్షల బ్యారెల్స్ గరిష్ట స్థాయి కంటే దాదాపు 40% తక్కువ. అయినప్పటికీ ఇదే విషయంపై భారత్ వేసిన అదనపు సుంకాలను తొలగించకపోగా ఇప్పుడు ట్రంప్ కొత్త సుంకాలు వేస్తామని హెచ్చరిస్తున్నాడు. దీనర్థం రష్యా నుంచి చమురు కొనుగోళ్లను భారత్ పూర్తిగా ఆపేయాలని, అంతేకాదు ఆ స్థానంలోకి అమెరికా వెళ్లాలని కూడా. నికోలస్ మదురోను బంధించిన తర్వాతే రష్యా చమురు కొనుగోళ్లు ఆపేయాలని భారత్పై బెదిరింపులకు దిగడానికి ట్రంప్ తలపగురు కూడా కారణంగా కనిపిస్తోంది. తాను డిసైడ్ అయితే ఏదైనా చేయగలనని చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు అనేవాళ్లు లేకపోలేదు. మదురోను బంధించిన తర్వాత అమెరికాకు అసాధ్యమన్నది ఏదీ లేదని, తాను డిసైడ్ అయితే ఎంత గొప్ప లీడర్ అయినా, ఎంతటి నియంతైనా తన దారికి రావాల్సిందేనని చెప్పే ప్రయత్నంలో భాగంగానే భారత్ను టార్గెట్ చేస్తున్నాడు అంటున్నారు. తన మాట వినకపోతే తమ సేనల్ని రంగంలోకి దించి అల్లకల్లోలం సృష్టిస్తామనే సంకేతాలు పంపిస్తున్నాడని అభిప్రాయపడుతున్నారు. నిజానికి ట్రంప్ తీరే అంతా. ప్రపంచమంతా తన ఆదేశాలనే ఫాలో అవ్వాలని చూసి కన్నింగ్ లీడర్ అతడు. అందుకే అతడి విషయంలో భారత్ కూడా అంతే బలంగా నిలబడింది. ఏం చేసుకుంటావో చేసుకో, రష్యాతో స్నేహాన్ని వదులుకోబోమని తేల్చి చెప్పేసింది. మరి ఇప్పుడు కూడా అంతే బలంగా నిలబడుతుందా? మోడీ సర్కారు ముందు నుంచి తమ దేశ ప్రయోజనాలే తమకు ముఖ్యమని స్పష్టం చేస్తోంది. ముఖ్యంగా చమురు విషయంలో ఎక్కడ తక్కువ ధరకు దొరికితే అక్కడి నుంచే దిగుమతి చేసుకుంటామని కొన్ని వందల సార్లు చెప్పింది. ఆ లెక్కన రష్యా కంటే అమెరికా తక్కువ ధరకు చమురు విక్రయిస్తే దిగుమతి చేసుకునేదేమో, కానీ ట్రంప్ బెదిరించి తన దారికి తెచ్చుకోవాలని చూస్తున్నాడు. ప్రేమతో దగ్గరైన వారి కోసం భారత్ ఎంతో దూరం వెళ్లడానికైనా సిద్ధమవుతుంది. వారి ప్రతి కష్టంలో అండగా నిలుస్తుంది. కానీ బెదిరించి దారికి తెచ్చుకోవాలి అనుకునే వారిని ఏమాత్రం లెక్క చెయ్యదు. పైగా తన మిత్రదేశం ఆర్థిక వ్యవస్థ కుదేలవ్వడాన్ని చూస్తూ ఊరుకోదు. అందుకే ట్రంప్ బెదిరింపులకు భారత్ ఇప్పటి వరకు బెదరలేదు, భవిష్యత్తులో బెదరబోదు కూడా.